మ్యాక్సిమం మనం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ అందరూ ఇంచుమించు డిన్నరు టిఫినే చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే చపాతీ, చుక్కా రొట్టి చేస్తుంటాం. పుల్కాలకి, చపాతీలకి అన్ని కూరలు సెట్ అవ్వవు కదా, ఒక్కోసారి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈవేళ నైట్ అయితే నేను ఇదిగో పన్నీరు ఇలా ముక్కలు కట్ చేసి దాన్ని మరీ బాగా అంటే మెత్తగా కాకుండా పర్లేదు మీడియంగా స్మాష్ చేయిస్తాను ఇలాగా. అదే అన్నంతోనైతే ముక్కలు చేసినా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేస్తున్నాను ఈసారి. మసాలాలు, కరివేపాకు వేసి తర్వాత గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఈ గ్రీన్ పీస్ సీజనల్ది. నేనైతే ఒక 2 కేజీలు తెచ్చి ఒలిచేసి డబ్బాకి ఎత్తేసాను. ఇది మసాలా పేస్ట్. ఎర్ర ఉల్లి, వెల్లుల్లి, అల్లం, టమాటో, జీడిపప్పు అన్నీ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పేస్ట్ చేసాను. దీన్ని ఆయిల్లో వేపాను. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయనండి, వేస్తే బాగుంటుంది కానీ మరి ఎక్కువ వేయను, వీలైనంత తగ్గిస్తాను. ఆయిల్లో వేసి అలా ఒక 5 నిమిషాలు పట్టి వేయించిన తర్వాత దానికి మిక్సీ కడిగిన నీరు ఉంటుంది కదా, అది కూడా ఇందులో పోసాను. అలాగే కొంచెం గరం మసాలా, చూసారా స్మాష్ చేసిన పన్నీర్ని ఇలా వేసాను. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. చపాతీతో తినేటప్పుడు బాగుంటుంది. ఇలా అయితే గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటుంది కదా అని ఇలా చేస్తుంటాను. మధ్యాహ్నం లంచ్తో ఏదైనా కూర సెట్ అవుతుంది కానీ పుల్కాతో వచ్చేటప్పటికి అన్ని కూరలు సెట్ అవ్వవు. మీరు కూడా ఈ సీజనల్లో వచ్చే గ్రీన్ పీస్ని ఒలిచేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చపాతీతో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంది.